ఈ కార్ రేసు ఏసీబీ కేసులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ ముగిసింది. ఏసీబీ దర్యాప్తుకు కొనసాగించిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు ఓకే చెప్పింది. అయితే కేటీఆర్ ను వారం పాటు అరెస్టు చేయవద్దని తెలిపింది హైకోర్టు. ఏసీబీ కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ఎఫ్ఐఆర్ కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తిరస్కరించింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 30 లోపు కౌంటర్ పిటిషన్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేశారన్నారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్నారు. గత ఏడాది సీజన్ 9 ఈ కార్ రేసింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. ఈ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగిందన్నారు. సీజన్ 9లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నారు. సీజన్ 10 కోసం ఒక సంస్థ తప్పుకుందన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం. దీంతో ప్రభుత్వం ప్రమోటర్గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రాసిజర్ పాటించలేదు అనడం సరైంది కాదన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్టవిరుద్ధమన్నారు న్యాయవాది సుందరం. అయితే ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందన్నారు ప్రభుత్వం తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి. ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందన్నారు. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. దర్యాప్తులో భాగంగా నిందితులు చాలా మంది యాడ్ అవుతారన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి. ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామనేది అవాస్తవమన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరిపామన్నారు. అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాలు డబ్బులు పంపారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. ఈ నెల 29న జరగనున్న కొమురవెల్లి మల్లన్న స్వామివారి కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. సిపి అనురాధతో కలిసి ఆలయానికి వచ్చిన కలెక్టర్కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని కళ్యాణం జాతర పనులను పరిశీలించారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణ మండపం దగ్గర క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్ల దగ్గర తాగునీటి వసతి కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని, ఏర్పాట్లను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్. మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగబోతున్న కళ్యాణం ఈ 29th డిసెంబర్ నాడు ఉంది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19th జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్ అథారిటీస్, ఈఓ గారు, అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆర్ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్గా మనకి 25th వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము. మళ్ళీ 25th నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా రూట్ ఉంటుంది, భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అనేది మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కంప్లీట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్మూత్గా జరిగే విధంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిలిచిపోయిన బస్ డిపో నిర్మాణ పనుల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. డిపో ఏర్పాటుకు ఫండ్స్ మంజూరు చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిపో ఏర్పాటుకు సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ప్రకటనతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చెన్నూరులో డిపో అందుబాటులోకి వస్తే బస్సుల సంఖ్య పెరిగి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
చెన్నూరులో బస్ డిపో ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. చెన్నూరులో డిపో ఏర్పాటు చాలా అవసరమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు డిపోపై అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్యే. ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. చెన్నూరుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్నాయని తొందరగా డిపో పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. డిపో స్థల వివాదం హైకోర్టులో ఉందని, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. కోర్టు సమస్య పరిష్కారం కాగానే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు మంత్రి. చెన్నూరు మార్మూర్ ప్రాంతము. చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష: ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మతు చేయలేదు. చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది. మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. కోర్టు స్టే వెకెట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకెట్ కాగానే బస్సు డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు. వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. బీఆర్ఎస్ సర్కారు హయాంలో డిపో ఏర్పాటుకు సేకరించిన స్థలం వివాదాస్పదం కావడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2017లో సర్వే నెంబర్ 869లో 4.05 ఎకరాల స్థలాన్ని డిపో కోసం ప్రతిపాదించి 2019లో ఆర్టీసీకి అప్పగించింది బీఆర్ఎస్. నిర్మాణ పనులకు 4 కోట్లు కేటాయించగా 2023 జూలైలో టెండర్లు పిలిచారు. మొదటి విడతగా 1,20,00,000 ఫండ్ రిలీజ్ చేయడంతో పనులు ప్రారంభించారు అధికారులు. కాంపౌండ్ వాల్ తో పాటు బేస్మెంట్, గ్యారేజీ పనులు కొనసాగుతుండగా ఓ వ్యక్తి ఆ స్థలం తనదేనంటూ కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయి. చెన్నూరులో బస్ డిపో లేక రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చెన్నూరు నుంచి కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, భీమారం మండలాలకు వెళ్లాలంటే మంచిర్యాల డిపో నుంచి వచ్చే బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అటు రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంతో కిక్కిరిసిపోయి ప్రయాణం చేస్తున్నారు. కొన్నిసార్లు బస్సుల్లో వెళ్లలేక ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు జనాలు. బస్సు డిపో కావాలని మన చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కోరడం జరిగింది. అలనాడు ఎమ్మెల్యే బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దానికి కొబ్బరికాయ కొట్టింది, కానీ దాన్ని ఇంతవరకు ప్రజల గురించి పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరుకి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ బస్ సౌకర్యం గురించి ఖచ్చితంగా కావాలి సార్ అని మంత్రివర్గం కోరడం జరిగింది. త్వరగా ఈ డిపోను హైకోర్టు నుంచి స్టే ఎత్తివేసి ఈ డిపోను త్వరగా ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని మేము చెన్నూరు పట్టణం తరఫున కోరుతున్నాం. అలాగే వివేక్ గారు ఈ ప్రస్తావన అసెంబ్లీలో లేవెత్తినందుకు వారికి చెన్నూరు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెన్నూరు డిపో ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని చెప్తున్నారు స్థానికులు. ఇక్కడ డిపో ఏర్పాటైతే మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగా ఉండే సిరోంచా, అసరెల్లి, ధర్మపురితో పాటు ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలకు బస్సులు నడపవచ్చని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రతి విలేజ్ తిరిగింది కాబట్టి ప్రతి పల్లెని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అట్లాగనే ఇటు భీమారం టు గంగారం వయా చెన్నూరు కూడా బస్సు నడపాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి మా చెన్నూరు ప్రజలు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతుంటూ చెన్నూరు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారి కృషి దీనికి ఎంతో ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. రాబో రోజులలో కూడా చెన్నూరును అనేక విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లడం జరుగుతున్నది. చెన్నూరు బస్ డిపో ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పట్టుదలతో ఉన్నారు. హైకోర్టులో కేసు అడ్డంకి తొలగిపోయిన వెంటనే పనులు స్పీడ్ అందుకునే అవకాశాలున్నాయి. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లో ఆందోళనలు చేపట్టాయి అంబేద్కర్ యువజన సంఘాలు. జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు నేతలు. అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు నేతలు కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలిపారు. భారత పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మరి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే రీతిగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి భారతీయ జనతా పార్టీ
పూర్తి వ్యతిరేకం అనేది మరి అమిత్ షా మాటల ద్వారా మరి తేటతెల్లమైంది. వాళ్ళ యొక్క విషయ సంస్కృతి మరి వాళ్లకు పూర్తి మెజారిటీ పార్లమెంట్లో లేనప్పటికీ కూడా ఇవాళ అంబేద్కర్ని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడ్డది. కానీ భవిష్యత్తులో వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేది వాళ్ళ మనవాదం యొక్క కుట్రలు బయటపడతా ఉన్నాయి. కానీ అమిత్ షా గారు ఏదైతే ఆ రకంగా కామెంట్ చేసిర్రో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు దాన్ని వెనకకు తీసుకోవాలి. వారు మొత్తం భారతదేశ 120 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకొకసారి అంబేద్కర్ జోలికి వస్తే మరి ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఎట్లాంటో, నువ్వు కోడిగుడ్లు పుట్టాలు బఠాలు అమ్ముకునేవాడిని హోంమంత్రి ఎందుకైనావు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కేంద్ర హోంమంత్రి అయినావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఛాయ్ వాళ్ళ ప్రధాన అయిండు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది మాకు ఐడియాలజికల్ కానీ ఏ రకంగా మాకు వ్యతిరేక కాబట్టి వాళ్ళు ఎప్పుడు విషయం కక్కుతూనే ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు చేసేయాలి అని చెప్తూనే ఉంటారు. కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకంగా అంబేద్కర్ వాదులారా ఎక్కడ ఉన్నా అలర్ట్ అయ్యి ఐడియాలజికల్ ఫైట్ మొదలైంది. కాబట్టి మన మనవాదులకు వ్యతిరేకంగా అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా తీవ్రమైన ఫైట్ అనేది జరుగుతుంది. మనమందరం మనవాదుల యొక్క ఆలోచన విధానాన్ని ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడి మనవాదులను ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులను గుర్తించేందుకు నిజామాబాద్ జిల్లాలో సర్వే కొనసాగుతోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇండ్లను వెతికి సర్వే చేస్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను పొందుపరిచే ప్రత్యేక యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సకాలంలో వివరాలు నమోదు కావడం లేదంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే మొదలుపెట్టారు అధికారులు. 678 మంది సర్వేయర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజాపాలనలో ఇండ్ల కోసం జిల్లాలో 3,02,696 మంది దరఖాస్తులొచ్చాయి. అందులో అర్హులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు అందిస్తామని ప్రకటించింది సర్కార్. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లను తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మన ఆర్మూర్ పట్టణం కూడా ఒకటి కావడము అవకాశాన్ని కూడా కల్పించింది. అది మనము అక్కడ వచ్చిన లోటుపాట్లను సవరించుకొని ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందో మనము కార్యక్రమంలో కూడా ఇప్పటి వరకు 50% అనేది కంప్లీట్ చేసుకున్నాము. మనకు ప్రజాపాలనల కింద మొత్తం 20,302 దరఖాస్తులు వస్తాయి. అందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య 11,402. అయితే ఇక్కడ మనకు వస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సమస్యలు, కొంతమంది ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ డాటా కూడా కొంతమంది కనబడట్లేదు. కొంతమంది పట్టణ ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ లేకపోవడం, అంటే మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది కూడా మనకు ఈ సర్వేలో భాగంగా కనబడుతుంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి అని 323 కుటుంబాలు మాకు ఇండ్లు లేవు, ఇండ్లు కావాలని చెప్పి అప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వివరాలు అప్పుడు డాటాలో ఎంట్రీ చేసి పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఇండ్లు ఇస్తాము అని చెప్పి చెప్పడంతో ఈరోజు వార్డు వైజ్గా వార్డ్ ఆఫీసర్లు మున్సిపల్ నుండి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ మా వార్డులో ఏదైనా ఇల్లు కులగొట్టి కట్టుకుంటామంటే అట్లా కానీ, లేకుంటే వార్డులో ప్లాట్ కానీ బయట ప్లాట్ కానీ ఉంటే అక్కడ కట్టుకుంటామంటే అక్కడ వాళ్ళ ఫోటో తీసుకొని వారి యొక్క వివరాలు తీసుకొని అన్ని ఆన్లైన్ లో పొందుపరుస్తున్నారు. సర్వే ఈ 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి ప్లాట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాము. అయితే ఈ వార్డులో దాదాపు నేను ఒక 100 అప్లికేషన్స్ కంప్లీట్ చేశాను. ఇంకా దాదాపు ఒక 200 అప్లికేషన్స్ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి సర్వే నడుస్తుంది ప్రతిరోజు వార్డులో. ఫస్ట్ మేము ఆ గృహ యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఉంటున్న ఇల్లు యొక్క లైవ్ లొకేషన్ ఫోటో తీసుకుంటున్నాము. మరి తర్వాత వాళ్ళకి ప్లాట్ ఉండి ఆ ప్లాట్లో కట్టుకోనికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు. మళ్ళీ ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాట్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాము. అక్కడ యొక్క లైవ్ లొకేషన్ కూడా తీసుకుంటున్నాము. ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేక యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వే వివరాలను అప్లోడ్ చేసే టైంలో సర్వేయర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులోని అడ్రస్కు వెళ్తే అక్కడ ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. సర్వేయర్లు వెళ్లిన సమయానికి దరఖాస్తుదారులు ఉండటం లేదు. దరఖాస్తులో ఉన్న ఫోన్ నెంబర్లు పనిచేయటం లేదు. శివారు గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో యాప్ ఓపెన్ కావడం లేదు. ఈ నెల 31 లోపు సర్వే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల గడువులోపు సర్వే పూర్తి చేయడం కష్టమంటున్నారు సిబ్బంది. ప్రభుత్వ ఆదేశాలనుసారం
డిజిటల్ సర్వే చేయబడుతుంది. ఈ గ్రామంలో 839 లిస్టు ఆన్లైన్లో రావడం జరిగింది. ఆ లిస్టు ఆధారంగా ఇంటింటికి ఇందిరమ్మ ఇండ్లు కోసము సర్వే చేయడం జరుగుతుంది. గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల భాగంలో పెంకుటిల్లు కానీ, అద్దెకున్నవారు కానీ, ఇంకా ఖాళీ స్థలం ఉన్నవారు కానీ అర్హులని జియో తెలియజేయడం జరిగింది. ఆ జియో ఆధారంగా మేము డిజిటల్ సర్వే ఇప్పుడు చేస్తున్నాము. సర్వే అనేది మనకి ఓన్ రెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ పైన మనకి ఇందిరమ్మ ఇల్లు ఇట్లా గవర్నమెంట్ హౌసెస్ ఏమైనా వచ్చినాయి వాళ్ళకి పైనుంచి ఏమైనా ఇందిరమ్మ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అట్లా ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. అది లేకుంటే నో అని పెడుతున్నాం. మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసరి రెంటా ఓనా, ఇప్పుడు టీన్ హౌస్ ఉన్నాయని ఆర్సీస్ ఉన్నాయని ప్రూఫ్ ఫోటో, మళ్ళీ ఇన్సైడ్ రూమ్స్ది ఫోటో తీసుకుంటున్నాం. దాని తర్వాత అలా అవుట్ సైడ్ డాక్యుమెంట్ కానీ, ప్రాపర్ ట్యాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఆ మూడిట్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని. గతంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద లబ్ధి పొందారా లేదా అని ఆరా తీస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది, పైకప్పు వివరాలు, అందులో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు సొంత ఇంటి స్థలం ఉంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. ఇవి లేకుంటే ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు స్కానింగ్ చేసి యాప్లో నమోదు చేస్తున్నారు. ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో యజమానిని నిల్చోబెట్టి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు తీసుకుంటే అనర్హులుగా గుర్తిస్తున్నారు. చూపించి నేను ముందుకు వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ముందు మీకు అసెంబ్లీలో చూపిస్తాను. అసలు మేము అడిగింది ఏంది ఇవాళ? ఈ కార్ రేసింగ్ మీద శాసనసభలో చర్చ జరపండి. చర్చ జరిగితే నిజానిజాలు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే మీరు వివరించండి. అది తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసిన పని అని మేము వివరిస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలవాలి, సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న స్పీకర్ గారిని కలిసి చర్చకు అవకాశం ఇవ్వమని అడిగాం. ఈరోజు కూడా శాసనసభలో అడిగాం. మరి మేము మాట్లాడతామంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు? మమ్మల్ని బయటకు పంపి సభలో మేము లేకుండా రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించారు. మాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఆ చెప్పింది కూడా ఎంత శుద్ధ అబద్ధమో ఒక్కసారి మీకు చూపిస్తాను. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలూచి ఉందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊహానిగా అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. ఆయన ఏమన్నాడు? 600 కోట్ల రూపాయలని ఒక అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్కు రాసిన లేఖ. ఇది స్పష్టంగా ఇందులో ఉంది, నేను చదివి వినిపిస్తా. దానం కిషోర్ గారికి ఎప్పుడు రాశారు? 22 డిసెంబర్ 2023 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇందులో ఏం రాశారు? ఈజ్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అవర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిల్యూర్ టు పే ఏ significant amount of the fees, third installment 50% of the fees, 45 lakh ponds, 45 లక్షల రూపాయల పాండ్స్ మీరు మిగతా 50% చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ. అంటే మొదటి 50% ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం. మిగతా 50% 45 లక్షల పాండ్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు. 45 లక్షల పాండ్స్ అంటే ఎంత పైసా? ఇవాళ పాండ్ వాల్యూ దాదాపు 106 రూపాయలు ఉంది. 45 లక్షల పాండ్స్ అంటే ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ 47 crores, 47 కోట్లు. ముందు కట్టింది 47 కోట్లు,
8 కోట్లేమో ట్యాక్స్, అది ఇన్కమ్ ట్యాక్స్. అదేంది ఇప్పుడు ఒకవేళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కనుక ఆ 8 lakhs ఆటోమేటిక్ రిటర్న్ వస్తుంది. రెండవసారి కట్టాల్సింది ఎంత? మరో 47 కోట్లు. ఇది నేను చెప్తున్నది కాదు. ఈ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు కట్టాల్సిన 45 లక్షల పాయింట్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 47 lakhs, 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంస్థ ఏం చెప్పింది? ద రేస్ హ్యాడ్ ఎ టోటల్ ఇంపాక్ట్ in the range of 75.8 millions to 83.7 millions on the local Hyderabad economy. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు హైదరాబాద్కు మేలు జరిగింది. హైదరాబాద్కు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల 600 కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని. వానాకాలంలో వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో సన్నాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల్లో సమృద్ధిగా నీరుండటంతో దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సన్నవరి సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. సుమారు 5 లక్షల ఎకరాల్లో సన్నాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్లో 1,05,000, హనుమకొండ జిల్లాలో 1,23,000, మహబూబాబాద్లో 1,49,000, జనగామ జిల్లాలో 1,79,000 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83,859 ఎకరాలు సన్నాల సాగుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, గణప సముద్రం చెరువుల కింద 55,000 ఎకరాల్లో సన్నాల సాగు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, పురుగు మందులు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. వానాకాలం సన్నవరి సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చాయి. దొడ్డు రకం వడ్ల కంటే సన్నాలే ఎక్కువగా కొనుగోలై లాభాలు రావడంతో ఈ సీజన్లో కూడా సన్నాలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. చెరువులో, కుంటలు, వ్యవసాయ బావుల్లో సమృద్ధిగా నీరుండడంతో పొలాల్లో దుక్కి దున్ని నారుమడి పనుల్లో బిజీగా ఉన్నారు రైతన్నలు. మరికొందరు ఇప్పటికే వ్యవసాయ బావులు, చెరువుల కింద వరి నాట్లు వేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎస్ఆర్ఎస్పీ నీటి కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. బోనస్ అనేది కల్పించింది, కానీ తక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు ఇంకా కష్టాలనే ఎదుర్కొంటున్నాము. అందువలన కొంచెం యాసంగికి ముందుగానే నార్మల్లకు సిద్ధం అవుతున్నాము. కానీ నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం వెనక ముందుకు అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్నాము. నీరు కనుక వచ్చినట్లయితే మళ్ళీ యాసంగికి సిద్ధమయ్యి, ఈ ఎరువులు కూడా సబ్సిడీలో మాకు కొంచెం రావడం అనేది లేదు. విత్తనాలు కూడా సబ్సిడీ అనేది లేదు. ఎరువుల దుకాణాలు కూడా బాగా ఎక్కువ రేటుతోనే అమ్ముతుండ్రు. అది తెచ్చుకోవడం జరుగుతుంది, అది వెదజల్లడం కూడా జరుగుతుంది. అందుకని దాని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి కొంచెం రైతులకు మేలు కోరే విధంగా చేయాలని విజ్ఞప్తి. ఊరు మీద ఎన్ని ఎకరాలు అంటే కనీసానికి ఒక 3,000 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఈ పంగపాటి గ్రామస్తు వల్ల బావులు 3 చెరువులు ఉన్నాయి, ఒక కాలువ ఉంది, వాగుంది, ఎస్ఆర్పి కాలువ ఉంది. వాటి కింద 3,000 ఎకరాలు పండిస్తామని అనుకుంటున్నాం. దానికి మీరు మాకు తొందరగా ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు వదిలితే ఇంకా కొద్దిగా ముందు ఫ్యూచర్లో మేము బాగా నాటేయదలుచుకున్నామని అనుకుంటున్నాం. నారు కూడా స్టార్ట్ చేసినాం. కొంతమంది అలికెళ్ళి కొన్ని పచ్చబడ్డాయి, కొంతమంది అలికటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి సన్న వడ్లే ఎక్కువగా పండిస్తామంటున్నారు రైతులు. ప్రభుత్వం సన్నాల సాగుకు సహకరించాలంటున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు రైతులు.
పంట వానకాలం కంప్లీట్ కోసినాం, వడ్లు సుధా అమ్ముడు పోయినాయి. రెండో పంటకు నార్లు పోసి ఇంత నార్లు అయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఇక మళ్ళీ నార్లు పెరిగితే ఇప్పుడు దున్నితాను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మొక్కజొన్న అంటే ఇప్పుడు పత్తులు అయితే ఉంటాయా, వెనక జీరు పత్తి ఏదైతే ఉంటో చిన్న చిన్న కాయలు అవి ఏరి అవి పీకి మొక్కజొన్న ఎత్తాం. వరి దిగుబడి పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటున్నారు అన్నదాతలు. మహిళలు విద్యార్థినుల రక్షణపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో పోలీస్ అక్క పేరుతో కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ కార్యక్రమంలో భాగంగా పోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, మహిళల చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళల భద్రతే ధ్యేయంగా తీసుకొచ్చిన పోలీస్ అక్క ప్రోగ్రాంపై ఎస్పీ అఖిల్ మహాజన్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. సంఘటనలపైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అక్క పేరుతో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. అసలు పోలీస్ అక్క కార్యక్రమం ఎలా ఉంటుంది, ఆ పోలీస్ అక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. సార్ నమస్తే సార్. పోలీస్ అక్క కార్యక్రమం చేపట్టారు, అసలు ఏంటి దాని ఉద్దేశం? పోలీస్ అక్క ఏంటి అంటే మన షీ టీమ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో మనం ప్రతి మండల్లో ఒక ఫీమేల్ కానిస్టేబుల్కి ఈ పోలీస్ అక్క పేరుతో ఒక అలాట్ చేశాము. ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో ఆ ఉమెన్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈవ్ టీజింగ్ అవుతుంది. రీసెంట్ కూడా మన వల్ల డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా కొంతమంది పిల్లలకి స్కూల్ బయట ఆల్మోస్ట్ 50 వరకు పిల్లలకి మనం 3-4 డేస్లో పట్టుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇది జరుగుతుంది అంటే మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాంలో ఆ కన్సర్న్డ్ కానిస్టేబుల్ యాజ్ ఎ ఫ్రెండ్లీగా, సిస్టర్గా, పెద్ద అక్కలాగా ఆ కన్సర్న్డ్ అన్ని స్కూల్స్ విజిట్ చేస్తుంది, కాలేజెస్ విజిట్ చేస్తుంది ఆ ఉన్న మండల్లో. అక్కడ పోయి అన్ని అవగాహన క్రియేట్ చేస్తుంది, వాళ్ళకి ఆమె నంబర్ షేర్ చేస్తుంది, సో దట్ ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, సో దట్ ఆ ఫ్రెండ్లీ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా బాధ ఉంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఏమైనా బాధ ఉంటే వాళ్ళు మన కానిస్టేబుల్కి చెప్తారు. ఇప్పుడు ఈ షీ టీమ్ ఆల్రెడీ నడుస్తుంది, బట్ షీ టీమ్ ప్రతి ప్లేస్ చోట్ల పోవడానికి ఉండదు, అందువల్ల ఇది చేశాము. అంటే ఇప్పుడు జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పోలీస్ అక్క ఏర్పాటు చేశారు? ఇది ఇప్పుడు మనం 13 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. ఆ ప్రతి పోలీస్ స్టేషన్కి మనం ఇది పోలీస్ అక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. అంటే మనకు జిల్లా వ్యాప్తంగా అంటే ఈవ్ టీజింగ్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో కొంత స్కూళ్ళల్లో పిల్లల పట్ల అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అటువంటి కూడా మీరు కేసులు నమోదు చేశారు. అట్లాంటి మీరు ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎట్లాంటి కేసులు నమోదు చేశారు? ఇప్పటివరకు షీ టీమ్ సైడ్ నుండి మనం 44 కేసెస్ మనం ఈ సంవత్సరం రిజిస్టర్ అయినాయి. అది కాకుండా 60 వరకు ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా మోర్ దెన్ 100 పిల్లలకి, బికాజ్ చాలామంది మైనర్స్ ఉంటారు దానిలో, సో కేసు చేయము మనం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి మనం కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాము. అంటే ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో కొంత విద్యార్థుల పట్ల కన్సర్న్ అక్కడ ఉండే స్టాఫ్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేశారు. అట్లాంటి స్కూళ్ళల్లో వాళ్ళకి ఎట్లాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు, ఎట్లాంటి రక్షణ చేయబోతున్నారు? ఇప్పుడు ఇది మనం పోలీస్ అక్క ప్రోగ్రామ్ పెట్టింది కూడా అదే మీరు చెప్పింది. కేసెస్ అవుతున్నాయి స్కూల్లో, దాదాపు లాస్ట్ 2 monthsలో 3 కేసెస్ అయినాయి టీచర్స్ పైన. మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఏర్పాటు చేశాము, పోక్సో పై చైతన్యం. సో దానిలో పిల్లలకి చెప్పి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి, దాని తర్వాత వాళ్ళు కొంతమంది బయటకి వచ్చారు. అందువల్ల ఇప్పుడు వీళ్ళకు కూడా ప్రతి స్కూల్ విజిట్ చేస్తారు. మళ్ళీ ఇంకా కూడా ఏమైనా ఉంటే మనకి చెప్తారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్వెన్షన్ ఎక్కడ కావాలంటే మనం చేస్తాము. ఫైనల్గా చెప్పండి సార్, మనకు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం కావచ్చు, విద్యార్థుల రక్షణ కోసం కావచ్చు, ప్రధానంగా ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ షీ టీం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం జిల్లాలో మనం షీ టీం ఉండొచ్చు, లేకపోతే లోకల్ ఎస్ఐస్ కూడా అవేర్నెస్కి పోతారు. మనం ఈవినింగ్ టైంలో లోకల్ ఎస్ఐ పెట్రోలింగ్ చేస్తారు. ఇది కాకుండా సిరిసిల్ల టౌన్ అండ్ వేములవాడ టౌన్లో స్పెషల్ యాక్షన్ టీం పేరుతో 5 కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు కూడా సెపరేట్గా ఖాకీలో తిరుగుతారు. ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, సో దట్ ఈవ్ టీజింగ్ తగ్గాలి మన ఉద్దేశం. ఒకటి ఫైనల్గా అంటే జిల్లాలో ఉన్న మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మీకు ఎట్లాంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ యొక్క జిల్లా పోలీస్ అధికారిగా? అంటే ఇప్పుడు మెసేజ్ మాత్రమే ఒక్కటి, మీ అందరితో రిక్వెస్ట్ మనవి, గర్ల్స్తో, మహిళలతో ఏమైనా బాధ ఉంటే మీరు స్పీకప్ చేయాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్తే మనం దానికి సొల్యూషన్ తీసుకురాగలవచ్చు. మీరు మీ దగ్గర దాచిపెడితే అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నారు, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఇంకా ధైర్యం ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఏమైనా బాధ ఉంటే మీరు వచ్చి అది స్పీకప్ చేస్తే మన షీ టీమ్కి చెప్తే మీ ఇన్ఫర్మేషన్ గోపిక పెట్టాలి అంటే గోపిక పెడతాము, మీకు పిలవము, డైరెక్ట్లీ అతను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో అతనికి పిలుస్తాము. దానికోసం మీరు చెప్పాలి, మాట్లాడాలి.
అంటే జిల్లాలో మహిళలు కానీ విద్యార్థులు కానీ ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మా యొక్క పోలీస్ అక్క వాళ్ళు సంప్రదించవచ్చు, జిల్లా ఎస్పీ గారిని నేరుగా మనం కూడా కలవచ్చు అని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులను కూడా చెప్పాలని చెప్పేసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, V6 రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి. జనగామ జిల్లాలో చాకలి ఐలమ్మ మహిళా సమైక్యలో నిధుల గోల్మాల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. వెంకిర్యాల గ్రామంలో మహిళా సమైక్య సభ్యులు ఆగస్టు 24న 4 ఎకరాల భూమిని మార్కెట్ ధర కన్నా ఎక్కువ రేటుకు కొని అవినీతికి పాల్పడినట్లు DRDO పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 25 మంది సభ్యులతో పాటు మరికొందరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఏసీపీ పార్థసారథి. ఈ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ విచారణ చేసి బాధ్యుల నుంచి 2 విడతల్లో 48 లక్షలు రికవరీ చేయించారు. సెర్ప్ అదనపు DRDO భువనగిరి శ్రీనివాస్తో పాటు DPM దాసరి సమ్మక్కను సస్పెండ్ చేశారు. శ్రీమతి వసంత గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. చాకలి ఐలమ్మ మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత డబ్బులు గోల్మాల్ అయ్యింది. తక్కువ 4 ఎకరాల ల్యాండ్ తక్కువ ధర ఉన్నది ఎక్కువ ధరకు వెచ్చించి అటు డబ్బుల్ని దుర్వినియోగపరిచారని వచ్చిన సమాచారం మేరకు మనం ఉంచిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దానిలో భాగంగా ఆమె 11 మంది మరికొంతమంది మీద పేర్లు ఇచ్చింది. వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరి పాత్ర ఏంది అనేది తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో అందరికి కూడా ఛార్జ్ షీట్ వేసి అందరు శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 2,35,00,000 వరకు సుమారుగా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగపరిచిందని చెప్పి ఇచ్చారు. దాంట్లో కొంత రికవరీ అయింది. ఇంకా 1,87,00,000 వరకు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని IIITలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. 10 ఏళ్లుగా సమస్యలకు నిలయంగా ఉన్న IIITని మోడల్ సంస్థగా తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంతో మొదటి అడుగు పడింది. గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008లో బాసరలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIITని ఏర్పాటు చేసింది. 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన IIITలో ప్రస్తుతం 8,690 మంది చదువుతున్నారు. 6 ఏళ్లుగా IIITలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సమస్యలపై విద్యార్థులు నిరంతరంగా ఆందోళన చేస్తున్నారు. మొదట్లో అరకొర వసతులతో విద్యార్థులు సతమతమయ్యారు. నాసిరకమైన భోజనం, విద్యార్థులకు డ్రెస్ పంపిణీ, ఫ్యాకల్టీ ఖాళీలతో సరైన విద్యాబోధన లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదన్న విద్యార్థులు రేవంత్ సర్కార్ అయినా మౌలిక సదుపాయాలు, కౌన్సిలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. ఫ్యాకల్టీతో పాటు మౌలిక విద్యా వసతుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలంటున్నారు. గతంలో మేము స్ట్రైక్ చేసిన విషయం వాస్తవమే. సో అందులో కొందరు స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమంటే కొన్ని సమస్యల మీద ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పినాము. సో వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళ స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడున్న ప్రభుత్వంతో చాలా మేము ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, అంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఒక మదర్ లాగా ఫాదర్ లాగా ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్ళి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ చివరకు పెట్టి ఇంకేమైనా దాన్ని ఎట్లా సర్దుమర్దు చేసుకోవాలి అంటే మేము ప్రతి ప్రాబ్లమ్ని దాని ఎట్లా ప్రాబ్లం వస్తుంది అనే దానికన్నా సొల్యూషన్ కూడా ఇదే ఉంటుంది, ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా ఇది ఉంది అనేది ఒక సొల్యూషన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఒక పాజిటివ్తో ఉన్నాము. సో ప్రతిసారి ప్రతి ఒక్కరు ట్రబుల్ ఐటీ అన్నారు. సో ఇప్పటి నుంచి మేము IIIT కాదు IIIT అని నిరూపిస్తాము. స్టూడెంట్స్ అందరం ఉన్నాము. సో స్టూడెంట్స్ ఆర్ ఆల్ కంప్లీట్గా ఫ్రెండ్లీగానే ఉన్నాము. సో మంచి మూవ్ అయితే జరగబోతుందని అనుకుంటున్నాము. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక IIITలో సంస్కరణలు చేపట్టింది. అవినీతి ఆరోపణలు వచ్చిన ఇన్ఛార్జ్ వీసీ పదవి నుంచి వెంకటరమణ్ను తొలగించింది. JNTU ప్రొఫెసర్ గోవర్ధన్ ను రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ గా నియమించింది. విద్యార్థుల్లో మానసికంగా ఆత్మస్థైర్యం నింపేందుకు మానసిక వికాస అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క IIIT విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మన బాసర సరస్వతి విద్యాలయంలో వేలాది మంది విజ్ఞానవేత్తలను తయారు చేయాలని బాసర IIITని ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా దాని యొక్క నాణ్యత ప్రమాణాలు పోయి ఆత్మహత్యలు, అదేవిధంగా అలజడులు అయినాయి. కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను కాపాడాలి తప్ప దాన్ని నాశనం చేసుకోకూడదని కొత్తగా వీసీ గారిని కూడా మేము వేయడం జరిగింది. వారు కూడా అక్కడే ఉండి అనేక సమస్యలను దగ్గర నుంచి పరిశీలించి ఆ తర్వాత మేము రావడం జరిగింది. ఫ్యాకల్టీ పెంచాలి, వాళ్ళ ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకంటే ఎనర్జీగా ఉండాల్సినటువంటి ఎనర్జీతో ఉంటేనే ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతారు.
ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. ఎడ్యుకేషన్ హెల్త్ బాగా సపోర్ట్ చేస్తున్నాం. IIITని కూడా గత ప్రభుత్వం IIITగా మార్చిరని స్టూడెంట్సే అన్నారు. కానీ IIITగా దేశంలో అత్యున్నతమైనటువంటి IIIT బాసరగా మార్చేందుకు కృషి చేస్తాం. బడ్జెట్ సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా బడ్జెట్ రిలీజ్ అనేది కూడా పెద్ద సమస్యగా మనకు కనబడుతుంది. సో మెయిన్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. ప్లేస్మెంట్స్ బాగా తగ్గిపోతున్నాయని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు ఉన్నటువంటి వీసీ మేము అందరం డిస్కస్ చేసాము. ఒకటే క్యాంపస్లో 6 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి. అక్కడ 10వ తరగతి పాస్ అయ్యి పాప వచ్చేస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళకి చాలా హోమ్ సిక్ కానీ లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ వాళ్ళని పూర్తిగా ఎంగేజ్ చేసే పరిస్థితి కూడా లేకపోవడము, ఇలాంటి అంశాలు మనకు చాలా కనబడ్డాయి అక్కడ నాకు. సో అదే నేను వీసీకి చెప్పాను, వాళ్ళందరినీ ఎంగేజ్ చేయాలి, చక్కగా వాళ్ళని స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకున్న సమస్యలపైన, విద్యార్థులు ఇబ్బంది పడితే అంశాలపైన ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. నేను కానీ ఈ రోజు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు విద్యార్థులకు సంఘీభావంగా వారికి మద్దతు ఇవ్వడానికి కూడా పోలీస్ అధికారులు అడ్డుకుంటే ఏదైతే గోడ దుంకి కూడా లోపల రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక ఆ రోజు తెలుసుకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏదైతే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆదిలాబాద్ జిల్లా మంత్రులు సీతక్క గారితో ఈరోజు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి ఏవైతే మెస్ సమస్యలు కానీ, హాస్టల్ సమస్యలు కానీ, శానిటేషన్ సమస్యలు కానీ, కొత్త బిల్డింగ్ సమస్యలు కానీ, స్పోర్ట్స్ సమస్యలు కానీ, అవన్నీ సమస్యలను కూడా తప్పనిసరిగా అవన్నీ నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి తప్పనిసరిగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే మంత్రి గారు వచ్చి ఏదైతే వారికి టెంపరీ చిన్న ఏవైతే రెనోవేషన్ వర్క్స్ కోసము ₹1 కూడా మినిస్టర్ సీతక్క గారు వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. 100% ఈ యొక్క IIITని ఏదైతే ఉన్నతమైన శిఖరాలకు ఎత్తించడానికి అన్ని కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. IIITలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో విద్యార్థుల్లో భరోసా నింపుతోంది ప్రభుత్వం. శబరిమల మహాపాదయాత్ర ముగించుకుని వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు ఇవాళ పడిపూజ నిర్వహించారు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ పూజలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అందరి మీద అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు స్వాములు. నెత్తి మీద ఇరుముడి, నెత్తి మీద ఇరుముడి, గుండె నిండాల జడి, అడుగడుగున నోట స్వామి శరణఘోష, శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి, భార్య పిల్లల బంధమొదిలి, కానల్లో కాలి నడక సాగే యాత్ర, సాగే యాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర, పాదయాత్ర. సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. తల్లి ఆరోగ్యం బాగలేక ఒక కొడుకు ఆ స్వామిని వేడుకొనగా సాగించిన కాలినడక, బిడ్డ బ్రతుకు గండమని. జగిత్యాల జిల్లా దూంపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని బురుడీ కొట్టించి బంగారం కాజేశారు గుర్తు తెలియని 2 వ్యక్తులు. పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఫోటో దిగేందుకు నగలు తీసేయాలని మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఒంటిపై ఉన్న చెవి కమ్మలు, మెడలోని గొలుసును వారికివ్వడంతో వాటిని తీసుకుని ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. ఎంతసేపటికి వారు తిరిగి రాకపోవడంతో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. అంటే నాకు తెలియదు, నా కన్ను నగరు ఉన్నాయని నేను అన్నా.
అన్నాక అమ్మ నీకు పింఛన్ వస్తుంది, బ్యాంకులకు వచ్చినాయి, ఆ బ్యాంకులకు వెళ్ళి 4 లక్షల పైసలు వస్తే బగ్గ రోజులు నీకు రాక అని అన్నారు. అంటే ఆయన మరి అమ్మ గిలికిరా అని ఆయన నన్ను దొరకపోయింది. గడ కూర్చున్నబెట్టినాక అమ్మ వాళ్ళకు చెప్పు నీకు ఒక్కదానికే నేను కొట్టేయలేదు, నీకు వస్తాయి పింఛని 4 లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఇంకా దూరం దోలకపోయి అక్కడ గద్దె మీద కూర్చున్నబెట్టిండు. అమ్మ 1 లక్ష ఉన్నది, లక్షది చైను అది మరిచిందట. ఆ పేరు ఈ పేరు ఈ కమ్మ ఇట్ట అక్కడ పెట్టి ఫోటో తీసి నిన్ను ఫోటో తీసుకొని ఆ పైసలు నీకు ఇప్పిస్తానమ్మా, ఏమనుకోకమ్మా అని ఆయన చైను తీసుకుని రొద్దుల పేరు కమ్మ తీసుకొని చక్కగా నడిచి అటు పోయింది. నేను దోరకత్తారమ్మా ఈయన కూర్చుండంటే ఆయన కూర్చుంది. అటు పోయే వరకు జాగలేడు పక్కన ఏమో ఇంకా అక్కడాడని నేను పోయే వరకు ఎక్కడ ఇంపేట నుంచి అండి ప్రతిసారి విజయ్ కుమార్ హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ తీసుకునేది. అలాగే ఈసారి కూడా వచ్చి తీసుకొని రిటర్న్ అవ్వగా గోదాం దగ్గర ఒక అతను వచ్చి మాయమాటలు చెప్పి నేను ఎంఆర్ఓను పింఛన్ ఇస్తానని చెప్పేసి తనకు మాయమాటలు చెప్పి సంతలోకి తీసుకొని వెళ్ళి అక్కడ తన మెడలో నుంచి గొలుసును చెవు కమ్మకు తీసుకొని పరారైపోయాయి. ఎలాగైనా పోలీసులు మా నాన్నమ్మకు న్యాయం చేయాలని కోరుతున్నాను. That's all for now.